సో ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్‌లో మెయిన్‌గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మీరు గనక ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ చూసారు అనుకోండి, ఇక్కడ నేను ఈ పారాంథసిస్ అనేది యూజ్ చేయలేదన్నమాట. ఓకేనా? పారాంథసిస్ ఎప్పుడు మనం యూజ్ చేయకుండా ఉండొచ్చు అంటే, ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అయిన తర్వాత అది ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్ అనేది ఒకటే ఉందనుకోండి. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్ ఒకటే ఉంటే అలాంటి టైంలో మనం పారాంథసిస్ యూజ్ చేయవలసిన అవసరం లేదనమాట. ఓకే. సో పారాంథసిస్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. ఒకవేళ పారాంథసిస్ యూజ్ చేయకపోయినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఏం లేదనమాట. అది ఎటువంటి కండిషన్లో అంటే, ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్స్ అనేది ఒకటే కనుక ఉంటే అలాంటప్పుడు మనం పారాంథసిస్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఒకటే అనమాట. ఓకేనా? సో దీనికి మనం ఫ్లో అనేది కంట్రోల్ ఫ్లో అనేది ఎలా వెళ్తుందో చూద్దాం. ఓకేనా? సో ఈ ఈ ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే, మనం ఇన్పుట్గా ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబరా కాదా, ఈవెన్ నెంబర్ అయితేనే ఆ వాల్యూని ఏం చేస్తుందంటే అది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ సేమ్ ఇందాకలాగా ఏమవుతుందంటే ఎక్స్ మెమొరీ అలొకేట్ అవుతుంది. దాన్ని ఎక్స్ వై అనే నేమ్స్తో రిఫర్ చేస్తాము. ఇనిషియల్గా వాల్యూ ఎంత అసైన్ చేస్తున్నాం అంటే 0 అనే వాల్యూ అనేది మనం అసైన్ చేస్తున్నాం. సో తర్వాత ఏమవుతుంది, మనకు ఎంటర్ ఎనీ నెంబర్ అనే ఏదైనా నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. ఓకేనా? సో ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ కేసు సెకండ్ కేసు రెండు చూద్దాం. ఓకేనా? సో కేస్ 1 కేస్ 2. కేస్ 1 ఏంటి? కేస్ 1 అనేది ఏంటి అంటే ఈవెన్ నెంబర్ కేసు. అంటే మనం ఇన్పుట్ ఈవెన్ నెంబర్ని ఇన్పుట్గా ఇస్తే ఏమవుతుంది. సెకండ్ కేసు ఏంటి అంటే ఆడ్ నెంబర్ని ఇన్పుట్గా ఇస్తే ఏమవుతుంది. సో ఫస్ట్ కేసులో మనం ఎక్స్ వాల్యూ 2 అని ఇచ్చామనుకోండి. ఓకే. అంటే మనం ఇన్పుట్ చేసిన నెంబర్ అనేది ఇన్పుట్ ఇచ్చిన నెంబర్ 2 అనుకోండి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, 2 అనేది ఎక్స్కి అసైన్ అవుతుంది. సో ఆ తర్వాత ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది. ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ కండిషన్ని అవాల్యుయేట్ చేస్తుంది. అంటే ఇది ట్రూనా కాదా అని చెక్ చేయడానికి అవాల్యుయేట్ చేస్తుంది అనమాట. సో 2% ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ కండిషన్ అనేది ట్రూ అనమాట. సో కండిషన్ ట్రూ కాబట్టి ఏమవుతుంది అంటే, ఇన్సైడ్ ద ఇఫ్ లూప్ వెళ్తుంది. సో ఇక్కడ మనం పారాంథసిస్ యూజ్ చేయలేదు. ఎందుకంటే కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్ ఓన్లీ ఒకటే, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం పారాంథసిస్ అనేది యూజ్ చేయలేదు. యూజ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, 2% ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ట్రూ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ద ఎంటర్డ్ నెంబర్ 2 ఈజ్ ఈవెన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? 2 ఈజ్ ఈవెన్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ఎఫ్ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే. ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది ఈవెన్ కేసు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ కేసు కానీ చూసామనుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ కేసులో కనుక చూస్తే ఏమవుతుంది, నేను ఇన్పుట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చాను అనుకున్నాం. ఓకేనా? ఇన్పుట్ అనేది సో ఈ కండిషన్లో మనం వైని అసైన్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఓకే. వైని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఈవెన్ ఆడ్ నెంబర్ కేసులో కనుక చూసామనుకోండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎక్స్ అనే వేరియబుల్ 0తో ఉంటుందన్నమాట. సో మనం 3ని ఇన్పుట్గా ఇస్తే ఓకేనా, తర్వాత ఏమవుతుంది, కండిషన్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది. కంట్రోల్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చి కండిషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 3% ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది కండిషన్. ఇక్కడ 3% ఆఫ్ 2 ఏమవుతుంది, 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఫాల్స్ కాబట్టి 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఫాల్స్ కాబట్టి మనకేమవుతుంది, కంట్రోల్ అనేది ఇన్సైడ్ ద ఇఫ్ లూప్ అనేది వెళ్ళదు. అంటే ఈ పర్టికులర్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? సో డైరెక్ట్గా కంట్రోల్ అనేది ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనే దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనే దాన్ని అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. ఓకే. సో ఇది సెకండ్ వన్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే
కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ చేయవలసిన స్టేట్మెంట్ అనేది ఒకటే కనుకుంటే మనం పరెంథసిస్ యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకవేళ యూజ్ చేసినా దాంట్లో ప్రాబ్లం లేదనమాట. సో ఇది మెయిన్. ఓకేనా?